63 చూద్దాం మనం ఒకసారి ప్రావిజన్ అనేది. సో ఈ ఐటీ యాక్ట్కి సంబంధించిన ప్రావిజన్స్ వచ్చిన తర్వాత వీటిని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది కాబట్టి కొంత టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి కొంత డిఫికల్ట్గా ఉంటాయి, బట్ మనం ఆ వర్డ్స్ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, సో దట్ మనకి ఈ ప్రావిజన్ ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఆ ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి ఈ 63 మాట్లాడుతుంది అనమాట. రైట్. అవి 1 by 1 చూద్దాం ఇప్పుడు మనం. సో సబ్సెక్షన్ 1 అసలు ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సబ్సెక్షన్ 1 63లో. సో ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ప్రింటెడ్ ఆన్ పేపర్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సోర్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సోర్స్ అంటే మనకి మన మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏవైనా కానీ, సో వాటిలో ఉన్నటువంటి డిజిటల్ రికార్డెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక పేపర్ మీద ప్రింట్ చేసాం అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటున్నారు అనమాట. రైట్. అలాగే మనకి ఆప్టికల్ మీడియా ఆర్ మ్యాగ్నెటిక్ మీడియా ఆర్ సెమీ కండక్టర్ మెమరీస్, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ స్టోరేజ్ కానీ అలా కమ్యూనికేషన్ డివైసెస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో స్టోర్ చేయబడ్డా లేదా రికార్డ్ చేయబడ్డా లేదా కాపీ చేయబడ్డా మ్యాటర్ ఏదైతే ఉందో ఆ డేటాని కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆప్టికల్ మీడియా అంటే ఈ CD DVDలో పొందుపరిచినటువంటి ఉన్నది కదా, స్టోర్ చేయబడ్డది, ఆ రికార్డ్ చేయబడ్డ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి ఎలక్ట్రానిక్ రికార్డ్. అట్ ది సేమ్ టైం మ్యాగ్నెటిక్ మీడియా, ఈ హార్డ్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో వాటిల్లో కూడా స్టోర్ చేయబడ్డాయి లేదా రికార్డ్ చేయబడ్డాయి లేదా కాపీ చేయబడ్డాయి ఏవైనా కూడా. అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసి మన SD కార్డ్స్ ఉన్నాయి కదా, USB డ్రైవ్స్ కానీ ఇలాంటివన్నీ, సో వాటిలో స్టోర్ చేయబడ్డ డేటా అయినా కూడా. రైట్. అలాగే మన మొబైల్ ఫోన్స్లో కానీ ఇంకేదన్నా ఎలక్ట్రానిక్ స్టోరేజ్ ఏది ఉంటే వాటిలో స్టోర్ చేయబడ్డ లేదా రికార్డ్ చేయబడ్డ లేదా కాపీ చేయబడ్డ ఏదైనా ఏ డేటా అయినా కూడా అది కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్ కింద అని కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఎలక్ట్రానిక్ రికార్డ్ మీనింగ్ అదనమాట. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ ఇఫ్ ద కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో 63లో ఉన్నటువంటి సబ్సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న పొందుపరిచిన కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నాం కదా, రికార్డ్స్ ఒక డెఫినేషన్లో, అటువంటి వాటిని అన్నిటిని కూడా మనం ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో దే ఆర్ అడ్మిసిబుల్. మనం ముందే చెప్పుకున్నాం కదా, దేర్ ఈజ్ నో నీడ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇఫ్ ఏ సర్టిఫైడ్ కంప్యూటర్ అవుట్పుట్ ఈజ్ ప్రొవైడెడ్. రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. A printed email or scanned documents, files etc. presented in a court can be considered evidence అనమాట. ఇప్పుడు ఇఫ్ ఇట్స్ అథెంటిసిటీ అండ్ ప్రొడక్షన్ మీట్ ది కండిషన్స్ అవుట్లైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. సో ఈ సెక్షన్లో మనం చెప్పినటువంటి క్రైటీరియా ఏది ఉందో వాటిని మీట్ అయినట్లయితే ఈ ప్రింటెడ్ ఈమెయిల్ కానీ ఆ స్కాన్ డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అవన్నీ కూడా ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయబడతాయని చెప్తున్నాడు సింపుల్గా. రైట్. అది సబ్సెక్షన్ 1 అనమాట. సబ్సెక్షన్ 2 ఒకసారి చూడండి. సో సబ్సెక్షన్ 2లో మనకి కండిషన్ A, కండిషన్ B, కండిషన్ C, కండిషన్ D 4 కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. రైట్. ఈ 4 కండిషన్స్ ఏంటో సబ్సెక్షన్ 2లో ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం మనం. అవి ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ అనేది కూడా దేని గురించి మాట్లాడతాయంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి మాట్లాడతాయి అనమాట. సో ఆ రికార్డ్స్ అనేవి రిలయబుల్లా అథెంటిక్ కాదా అనేది మనకి ఈ కండిషన్స్ మీట్ అయిందని బట్టి చెప్తాం. ఈ మీట్ అయితే అది రిలయబుల్ అని చెప్తాం, అథెంటిక్ అని చెప్తాం, అదర్వైజ్ కాదని చెప్తాం అనమాట. సో ఫస్ట్ కండిషన్ చూడండి, అవి రిలయబుల్ ఆర్ అథెంటిక్ అని చెప్పాలంటే ఫస్ట్ కండిషన్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్. సో కమ్యూనికేషన్ డివైస్ ఏదైనా కావచ్చు అన్నమాట, మనం కమ్యూనికేట్ చేయడానికి వాడే ఏ డివైస్ అయినా, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. అలాగే కంప్యూటర్ అయితే కంప్యూటర్, ఈ వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుండాలన్నమాట. ఓకే, అవి రెగ్యులర్గా వాడుకలో ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఈ కంప్యూటర్ కానీ కమ్యూనికేషన్ డివైస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ని ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి మస్ట్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ యూజ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఇన్ క్వశ్చన్ బై ఏ పర్సన్ హూ హ్యాస్ లాఫుల్ కంట్రోల్ ఓవర్ ఇట్ ఫర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ క్రియేటింగ్, స్టోరింగ్, ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడానికి, స్టోర్ చేసి చేయడానికి లేదా ప్రాసెసింగ్ చేయడం కోసం వాడేటటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ ఏదైతే ఉందో, సో దాని మీద లాఫుల్ కంట్రోల్, సో ఎవరికైతే కస్టడీ ఉంటుందో, రైట్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాసెసింగ్ చేస్తున్న టైంలో అది రెగ్యులర్గా అతని చేత యూజ్ చేయబడి ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ బిన్ రెగ్యులర్లీ యూజ్డ్. ఎవరి చేత?
బై ఎ పర్సన్ హూ హ్యాస్ లాఫుల్ కంట్రోల్ ఓవర్ ఇట్. సో దానివల్ల ఏంటి, దిస్ ఎన్ష్యూర్స్ ద సిస్టమ్ వాజ్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ అడ్హాక్ మేనర్ ఆర్ సోలీ టు ఫ్యాబ్రికేట్ ఎవిడెన్స్. సో ఇదేంటంటే ఓన్లీ ఆ ఎవిడెన్స్ క్రియేట్ చేయడం కోసమే కాదు, లేదంటే అప్పుడప్పుడు లేదా తాత్కాలికంగా వాడటం కాదు, ఇది రెగ్యులర్గా యూజ్ చేయబడుతుందని చెప్పి మనం ధృవీకరించుకోవచ్చు అనమాట ఇలా చేసినట్లయితే. సో అది ఓన్లీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కాదు, అలాంటి ఇన్సిడెంట్స్ రికార్డ్ చేయడం కోసం రెగ్యులర్గా వాడుతున్నట్లు మనం చూపించాలన్నమాట. ఇంతకు ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి. సో ఏ సిస్టమ్ అయితే ఆ ఫుటేజ్ని రికార్డ్ చేస్తుందో అది రెగ్యులర్ యూజ్లో ఉంచాలన్నమాట. సో అది అటువంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో అటువంటివి అన్నీ రికార్డ్ చేస్తూ ఉంది. ఆ రికార్డింగ్లో భాగంగా మనకు అవసరమైన ఫుటేజ్ని కూడా రికార్డ్ చేసిందనమాట. ఓన్లీ మనకు అవసరమైన ఫుటేజ్ కోసం దాన్ని మనం పెట్టలేదు, బట్ అలాంటిది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో భాగం మనది కూడా రికార్డ్ అయి ఉండాలి తప్ప ఏంటంటే అది ప్రత్యేకంగా రికార్డ్ చేయకూడదు అనమాట. సో అందువల్లే రెగ్యులర్ యూసేజ్ గురించి మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే కండిషన్ రెగ్యులర్ యూసేజ్లో ఉండాలి ఆ డివైస్ కానీ కంప్యూటర్ కానీ. రైట్, ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఈ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ ఉన్నది కదా, పిఓఎస్ సిస్టమ్. ఏదైనా ఒక రిటైల్ స్టోర్ దగ్గర ఏంటంటే ఈ డైలీ ట్రాన్సాక్షన్స్ ఏమంటే కొనటాలు ఇలాంటివి ఉన్నాయి కదా, అమ్మకాలు వీటికి సంబంధించినవి. సో అందులో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అవుతుందన్నమాట. రైట్, సో ఇది ఎవరైనా కస్టమర్ ఎవరైనా డిస్ప్యూట్ ఏదైనా పర్చేజ్ సంబంధించి ఒక డిస్ప్యూట్లు ఏమైనా అవుతారనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ లాగ్ ఏదైతే ఉందో మనం దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట ఎవిడెన్స్ కింద. ఎందుకంటే మనకి ఈ పిఓ సిస్టమ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా అన్ని ట్రాన్సాక్షన్ కూడా స్టోర్ చేస్తుంది అనమాట, ఇది ఒకటే అని కాదు. రైట్, కండిషన్ బి. సో రెగ్యులర్ యూసేజ్ ఫస్ట్ కండి. సెకండ్ వన్ రెగ్యులర్ ఇన్పుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్, సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్లో మస్ట్ హ్యావ్ బిన్ రెగ్యులర్లీ ఎంటర్డ్ ఇన్ టు ది సిస్టమ్ డ్యూరింగ్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్. సో ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ఆపరేషన్లో భాగంగా మనం ఎంటర్ చేసి ఉండాలన్నమాట. రైట్, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అది సిస్టంలోకి ఎప్పుడు ఎంటర్ చేసి ఉండాలి, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్ ఆ టైంలో మాత్రం ఎంటర్ చేసి ఉండాలి. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎంట్రీ అయ్యకూడదు అనమాట. అంటే ఎక్స్ట్రాగా ఏంటంటే మనం దాంతో సంబంధం లేకుండా మధ్యలో చూపించకూడదని చెప్తుంది అనమాట. సో ఆ కంటిన్యూస్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో భాగంగానే ఇది ఫీడింగ్ ఇచ్చి ఉండాలన్నమాట. సో ఆ ఇన్పుట్ ఇచ్చి ఉండాలి. సో అది రెగ్యులర్ ఇన్పుట్ అయి ఉండాలన్నమాట. రైట్, సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక లాజిస్టిక్స్ కంపెనీ ఉందన్నమాట. ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించేసి ఏంటంటే ఆ షిప్మెంట్స్ అని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే లాగ్స్ అప్డేట్స్ ఆన్ ది లొకేషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ప్యాకేజెస్. సో ఆ ప్యాకేజీకి సంబంధించిన స్టేటస్ని కానీ దాని లొకేషన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ సాఫ్ట్వేర్. ఏదైనా ఒక ప్యాకేజీకి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది, లేదంటే పోయినట్లు రిపోర్ట్ చేయబడింది అనుకుందాం. సో ఈ ట్రాకింగ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎవిడెన్స్కి సబ్మిట్ చేయొచ్చు. అది అసలు రీచ్ అయిందా లేదా, మధ్యలో మిస్ అయిందా, ఇవన్నీ కూడా దాన్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫీడింగ్ని ఎవరు ఇవ్వట్లేదన్నమాట. ఇది దాని రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా ఇది రెగ్యులర్ ఇన్పుట్ కదా, ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది అది. సో బయట నుంచి ఎవరు చొప్పించింది కాదు కాబట్టి ఏంటంటే సో అందువల్ల దీన్ని మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ మనం రెగ్యులర్ ఇన్పుట్ అని చెప్పాలన్నమాట. సో మనం ఎక్స్ట్రాగా చూపించింది కాదు, అది ఆ ప్రాసెస్లో భాగంగానే ఇవ్వబడిన ఇన్పుట్ కింద మనం చూపించాలి. రైట్, నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ సిస్టమ్. రైట్, సో ఏ సిస్టమ్ అయితే ఉందో ఏదర్ అది కమ్యూనికేషన్ డివైస్ కావచ్చు, అది కంప్యూటర్ కావచ్చు, మొబైల్ ఫోన్ ఏదైనా కానీ మస్ట్ హ్యావ్ బీన్ ఆపరేటింగ్ ప్రాపర్లీ డ్యూరింగ్ ద రెలవెంట్ పీరియడ్. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక ఫుటేజ్ తీసుకున్నాం, ఆ ఫుటేజ్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఆ ఫుటేజ్ని ఎప్పుడైతే రికార్డ్ చేయడం జరిగిందో ఆ టైంలో, ఆ రెలవెంట్ టైంలో ఈ సిస్టమ్ కానీ ఆ కంప్యూటర్ కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వర్క్ చేస్తుందని చెప్పేసి మనం సర్టిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్, ఒకవేళ ఆ సిస్టమ్ కానీ మాల్ ఫంక్షనింగ్ జరిగిందనుకుందాం, అంటే ప్రాపర్గా వర్క్ చేయలేదు ఆ టైంలో అనుకుందాం అనమాట. ఆ మాల్ ఫంక్షన్ అనేది ఏదైతుందో అది ఎలక్ట్రానిక్ రికార్డుని, దాని యాక్యురసీని ఎఫెక్ట్ చేయలేదని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మాల్ ఫంక్షనింగ్ జరిగి ఉంటే ఆ మాల్ ఫంక్షన్ అనేది దీన్ని ఎఫెక్ట్ చేయలేదు, దీని యాక్యురసీని అని ఇవ్వాలి. ఒకవేళ జరగకపోతే వెల్ అండ్ గుడ్, జరగలేదు అది ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుందని ఇస్తాం అనమాట. సపోజ్ ఒక ఇలిస్ట్రేషన్ చూడండి. ఒక కంపెనీ ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వాటిని జనరేట్ చేయడం కోసం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ క్రాష్ అయింది అనుకుందాం, మనం ఏదైతే రెలవెంట్ టైం అనుకుంటున్నామో, ఏ పీరియడ్కి సంబంధించి మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తామో ఆ టైంకి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ క్రాష్ అయింది అనుకుందాం, కోర్టు కోరుకుంటుంది అనమాట ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి. ఏదైతే క్రాష్ జరిగిందో ఆ క్రాష్ ఏంటంటే
డిడ్ నాట్ కరప్ట్ ఆర్ ఎఫెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ డేటా. ఏదైతే మనం ఎవిడెన్స్ కింద వాడుకుంటున్నామో ఆ డేటాని ఏ విధంగా ఎఫెక్ట్ చేయలేదు, లేదంటే ఆ డేటా కరప్ట్ కాలేదు ఆ క్రాష్ వల్ల అని చెప్పేసి మనం కోర్టుకు ప్రూవ్ చేయాలన్నమాట. కోర్టు కోరుతుందన్నమాట. ఆ విధంగా మనం ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కండిషన్ కూడా మీట్ అవ్వాలన్నమాట, ప్రాపర్ ఫంక్షనింగ్ అని. ఫోర్త్ కండిషన్ ఏంటంటే రీప్రొడ్యూసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇన్పుట్ ఒకటి ఇచ్చామన్నమాట. సో ఆ ఏదైతే మనం ఒరిజినల్ డేటా ఇన్పుట్గా ఇస్తున్నామో ఎటువంటి డిస్టార్షన్ లేకుండా, ఎటువంటి చేంజెస్ లేకుండా ఆ సిస్టమ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్న అవుట్పుట్, ఆ అవుట్పుట్ అనేది మనం ఇచ్చిన డేటాని రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. దాన్ని రీప్రొడ్యూసిబిలిటీ ఉంటుంది. సో 100% రీప్రొడ్యూసిబిలిటీ, ఎటువంటి డీవియేషన్ లేదు. సో మనం ఇచ్చిన ఇన్పుట్ని అది ఇస్తుంది అని చెప్పేసి కూడా మనం సర్టిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో ఈ 4 కండిషన్స్ మీట్ అవ్వాలన్నమాట. ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకుందనమాట ఈ కండిషన్స్ అన్నిటిని టచ్ చేస్తూ. సపోజ్ ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఇచ్చిందనమాట. ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటెస్ట్ చేస్తుందన్నమాట, అవి సరైనవి కాదని చెప్పేసి. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసిన లెడ్జర్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఎవిడెన్స్ కింద. సో మనం దీన్ని ఎవిడెన్స్ కింద అడ్మిట్ చేసుకోవాలంటే మనం ఈ 4 కండిషన్స్ మీట్ అవ్వాలనుకున్నాం కదా. ఆ కండిషన్స్ ఏంటవి? సాఫ్ట్వేర్ వాజ్ రెగ్యులర్లీ యూజ్డ్ బై ఆథరైజ్డ్ బ్యాంక్ పర్సన్. ఎవరో థర్డ్ పర్సన్ కాదనమాట, ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేదా డెసిగ్నేటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాడు అని చెప్పి మనం సర్టిఫై చేస్తుందన్నమాట. రైట్. ఫస్ట్ కండిషన్ మీట్ అవ్వాలి, రెగ్యులర్ యూసేజ్, కండిషన్ 1. ఓకే. సెకండ్ కండిషన్, ట్రాన్సాక్షన్స్ వర్ రెగ్యులర్లీ లాగ్డ్ ఇన్ టు ది సిస్టమ్ డ్యూరింగ్ ది రొటీన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ అవర్స్ అని అనుకుందాం, 10 to 5 అనుకుందాం, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అనుకుందాం. సో ఈ టైంలోనే ఆ రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఆ టైంలోని రొటీన్ వర్కింగ్ అవర్స్లోనే ఈ ఎంట్రీ జరిగిందనుకుందాం మనం. ఓకే. ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఎంట్రీ కూడా అందులో సిస్టంలో ఎంట్రీ చేయడం జరిగిందని చెప్పి మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా కాకుండా చూపించినట్టయితే అది ఫ్యాబ్రికేట్ 1 అవుతుంది, అది అలౌ చేయాలన్నమాట. సో అందువల్ల మనం దీన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద సాఫ్ట్వేర్ వాజ్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో ఆ సాఫ్ట్వేర్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందని చెప్పేసి మనం సర్టిఫై చేయాలి. లేదంటే ఒకవేళ మాల్ ఫంక్షన్ జరిగిందనుకోండి, ఆ మాల్ ఫంక్షనింగ్ అనేది ఏంటంటే ఈ డేటా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు, ఆ డేటా యాక్యురసీని అది దెబ్బతీయలేదని కూడా మనం సర్టిఫై చేయొచ్చు ఒకవేళ జరిగి ఉంటే. జరగకపోతే ఓకే. సో ఫోర్త్ వన్, లెడ్జర్ అవుట్పుట్ ఏదైతే ఉన్నదో అది ఏ డేటా అయితే మనం ఎంటర్ చేసామో దాని ఎగ్జాక్ట్ కాపీ అనమాట. సో యాక్యురేట్గా రీప్రొడ్యూస్ చేయగలిగింది అని చెప్పి మనం సర్టిఫై చేసినట్లయితే ఏ డాక్యుమెంట్ అయితే మనం కోర్టుకు సబ్మిట్ చేస్తున్నామో దాన్ని మనం ఎవిడెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది రిలయబుల్ సోర్స్ కింద మనం భావించవచ్చు. రైట్.